దేవుడు బైబిల్ రాయించి మన చేతుల్లో పెట్టాడు. మన జీవితాన్ని భద్రం చేసుకోవడానికి గొప్ప గొప్పవారిని సైతం పడగొట్టే అతి సులువైన పాపం, అది ఎంత ప్రమాదమో ఈ రాత్రి పిల్లలకు చెప్పాలి. గొప్ప వాళ్ళని సైతం పాపం పడగొట్టి, గొప్ప వాళ్ళని సైతం పాపం లొంగదీసుకుని భక్తిహీనులుగా మార్చి, పాపం అంటే పడని పరలోకపు కన్నతండ్రికి తన పిల్లల్ని దూరం చేసింది. అలాంటి ఒక సంగతి రాత్రి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా వినండి. దేవుడి ప్రేమ, దేవుడి ఆప్యాయత, అలాగే దేవుడు పాపాన్ని ఎంత అసహించుకుంటాడో ఈ రాత్రి మీకు అర్థమవుతుంది. దేవుని పిల్లరా, దేవుడికి పాపం అంటే ఇష్టం, కానీ పాపం అంటే మాత్రం ఇష్టం లేదు. పాపులను ప్రేమిస్తాడు, పాపాన్ని మాత్రం ప్రేమించడు, అసహించుకుంటాడు, ద్వేషించుకుంటాడు. పాపం అనేది చాలా పెద్ద ప్రమాదాన్ని మనిషికిస్తుంది. ఏంటి అంటే, ఎంతో ప్రేమగా సృష్టించిన మనిషిని పాపం దేవుడికే దూరం చేస్తుంది. ఆదాము అవ్వలు ఏదేని తోటలో నుండి వెళ్ళగొట్టబడడానికి గల కారణం ఏంటి చెప్పండి? పాపం. అప్పటి వరకు ప్రతి చల్లపూట ప్రేమగా మాట్లాడుకుంటున్న కన్నతండ్రి ఎప్పుడైతే మీరు తప్పు చేశారో నా కళ్ళ ముందు మీరు ఉండడానికి కుదరదు. దేవుడు చాలా ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు పరిశుద్ధుడు. తన పిల్లలకి పాపం అంటుకుంటే చూడలేని తత్వం కలిగిన వాడు దేవుడు. తల్లి ఉదయం లేవగానే బిడ్డను స్నానం చేయించి చక్కగా మంచి బట్టలు వేసి పౌడర్ పూసి తన పనిలో తాను ఉంటుంది. స్నానం చేయించిన కొద్దిసేపటికే చిన్నపిల్లలు ఏమైపోతారు చెప్పండి? రోడ్డు మీద ఆటలకు వెళ్ళిపోయి ఆ బురదంతా పూసేసుకుని, ఆ మట్టంతా ముఖానికి రాసేసుకుని, స్నానం చేయించిన అరగంటకే మురికితో వచ్చి మళ్ళీ తల్లి ముందు నిలబడతాడు. లేదా ఇంకా చిన్నపిల్లలైతే ఒకడు బాత్రూమ్కి వెళ్ళేస్తాడు, ఒకడు పాస్కి వేసేస్తాడు, అమ్మ ముందు నుంచుంటాడు. అమ్మ ఏం చేస్తా చెప్పండి? బలగన్నవరా అంటగా, చిచ్చిచ్చి స్నానం చేయించి అరగంట కూడా అవ్వలేదురా, అప్పుడు అవుతారని చూడు ఎలా మార్చావో. వెంటనే ఉదయం తాను వేసిన బట్టలు ఇమ్మీడియట్గా తీసేస్తుంది, వాడి కంటిని మురికంతా కడిగేస్తుంది, మళ్ళా ఫ్రెష్గా మళ్ళీ ఒక జత వేస్తుంది. చిన్నపిల్లలండి సాయంత్రానికి సుమారు 4-5 జతలు మారుస్తారు, తల్లులకి తెలుసు. అయినా విసుక్కోదు. వాడికి బురదంటిన ప్రతిసారి ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇప్పుడు నాకు చెప్పాలి, తల్లి ఎందుకు కడుగుతుంది? ఎందుకు కడుగుతుంది? బిడ్డ శుభ్రంగా ఉండాలి. రైట్? పరలోకంలో ఉన్న దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, పాపం నీ కంటితే నేను చూడలేను. ఇది దేవుడు. ఈరోజు మీరు వింటున్న ప్రసంగం అండి, పాపం గురించి చాలా లోతైన విషయాలు రాత్రి మీతో చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ చూద్దాం. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. పాపం గురించి 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఇందువలన హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఆగలి. పరలోకం ఎవరికి దక్కుతుంది? పరిశుద్ధులకు మాత్రమే. ఇది అండర్లైన్ చేసుకోవాలా, పరిశుద్ధులకు మాత్రమే. అసెంబ్లీలోనికి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? ఎమ్మెల్యేలకు మాత్రమే కదా.
పార్లమెంట్లోనికి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? ఎంపీలకు మాత్రమే. కంపెనీలోనికి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? కంపెనీ ఎంప్లాయీకి మాత్రమే. పరలోకానికి ఎవరికి ఎంట్రీ ఉంటుంది? పరిశుద్ధులకు మాత్రమే. ఇప్పుడు ఆ పిలుపులో పాలు పంపులు పొందారు మీరంతా. ఎస్, అవును కదండి. క్రీస్తు రక్తంలో మన పాపాలను కడుక్కొని బాప్తిస్మం తీసుకుని ఇక్కడ చర్చిలో మన సన్నిధిలో కూర్చున్నది ఎందుకు అంటే, మరణం తర్వాత నా ప్రభు వస్తే సమాధిలో ఉన్న నేను సమాధిని బద్దలు కొట్టుకుని లేచి నా ప్రభుతో పాటు రెండవ రాకల్లో నా ప్రభు వచ్చినప్పుడు పరలోకానికి నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి నిత్య జీవంలోనికి నేను వెళ్ళిపోవాలి. దేవుడి సన్నిధికి నేను వెళ్ళిపోవాలి. ఈ పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మీకు ఈ రాత్రి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మళ్ళీ చూద్దాం, మొదటి వచ్చిన మళ్ళీ చూద్దాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. మన గురి, మన టార్గెట్, మన లక్ష్యం ఎవరంట? యేసు. యేసు మీద మీ గురి పెట్టుకోండి. యేసు పైన మీ లక్ష్యం ఉంచండి. దీనికి మనం ఒప్పుకున్నాం అన్నాడు చూడండి అక్కడ. మీరు ఒప్పుకొనిన దానికి, బాప్తిసం రోజు ఒప్పుకున్నారా లేదా? మీరు ఒప్పుకున్నారా? బాప్తిసం ఇచ్చే రోజు అయ్యగారు మీకు ఏం చెప్పారో జ్ఞాపకం చేసుకోవాలా. ఏం చెప్పారు? శ్రమల యందును, బాధల యందును, కష్టాల యందును క్రీస్తుతోనే ఉంటావా అని అడిగాడా లేదా? ఆయన అడిగాడు. మీరేమన్నారు ఆ రోజు? ఉంటాము అన్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే కారణం ఏం చెప్తున్నారు అంటే, ఏమోనండి శ్రమలు తీరతాయని వచ్చాం కానీ అక్కడికి వచ్చినా కూడా మా శ్రమలు ఏమవ్వలేదు, తీరలేదు, ఎక్కువైపోయాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ బైబిల్ చెప్పింది. ఎందుకంటే నిత్య జీవాన్ని కావాలి అంటే లోకంలో చిన్నపాటి శ్రమ అనేది నీకు వస్తుంది. యేసుప్రభుకి శ్రమలు వచ్చాయా? సుఖంగా ఉన్నాడా? లిస్ట్ చెప్తాను ఇప్పుడు. వాళ్ళకి శ్రమలో సుఖపడ్డారో నాకు చెప్పాలి. యేసుప్రభు ఏమయ్యాడు? శ్రమలు. అపోస్తలులు, మరియమ్మ, ప్రవక్తలు, నీతిమంతులు, మీకు అది బాగుంది. శ్రమ వస్తే ఖచ్చితమైన భక్తిలో నువ్వు ఉన్నావు, మర్చిపోకూడదు. షడ్రక్, మెషక్, అబేద్నెగో ఎక్కడ వేసేయమంటున్నారు? ఎందుకు వేసేయమంటున్నారు? భక్తి పరులళ్ళు. ఎవరికి తల దించని భక్తి, ఏ శ్రమను పట్టించుకోని భక్తి. ఇంత భక్తిలో ఉంటారా వీళ్ళు? వీళ్ళని చంపేస్తానంటుంది దెయ్యం. ఏం చేస్తావో చేసుకోరా అని ముగ్గురు అంటున్నారు. దానియేలు ఎక్కడ పడ్డాడు? సింహాల భూమిలో. ఏమంటే వాళ్ళు భక్తులు కదండి, శ్రమలు వస్తున్నాయి ఏంటి? భక్తుడికి శ్రమలు రావా? మొదటి తిమోతి 3:12 చదువుకోండి. అక్కడ ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగిన వారందరూ హింస పొందుదురు. బైబిల్ ఇది. చూస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12. పరిచారకులు, రెండో పత్రిక అనుకుంటాం చూడండి. రెండో పత్రిక 3:12. క్షమించండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ. రెండో పత్రిక 3వ అధ్యాయము 12. క్రీస్తు యేసునందు సద్భక్తి, వాక్య ప్రకారమైన భక్తి. సద్భక్తితో నువ్వు ఉన్నావంటే, వాక్యంలో దేవుడు ఏదైతే రాయించాడో అలా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, సద్భక్తితో ఉన్నప్పుడు, అలా ఉన్నవారు అందరికీ ఏమొస్తాయంట? హింస పొందుదురు. ఎలా ఉంది బైబిల్? శ్రమలు వస్తాయి. పాపంలో ఆ శ్రమల్లోనే నువ్వు పడిపోతావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతారు. అపోస్తలులకు అందుకే వచ్చింది.
అప్పటికి క్రీస్తు వాళ్ళకి పరిచయం కాక మునుపు చక్కగా వలలేసుకుంటూ ఏమంటే జాలరులుగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సుఖంగా హ్యాపీగా బ్రతుకుతున్నారు. ప్రభు వచ్చి అంటున్నాడు, చేపలు పట్టుకునే మిమ్మల్ని మనుషులను పట్టుకునే జాలర్లుగా నేను చేస్తాను, నా వెనక వచ్చేయండి అన్నాడు. వెనక రావటంతోనే వాళ్ళకి ఏం ప్రారంభమయ్యాయి? శ్రమలు, ఆకలి. ఏ రోజు ప్రభు ఏ గ్రామానికి తీసుకెళ్ళిపోతాడో తెలీదు, అంతేనా? ప్రభు వెళ్ళిపోయిన తర్వాత మరీ పెరిగిపోయాయి. జైల్లో వేసేస్తున్నారు, కొరడాలతో కొట్టేస్తున్నారు, రాళ్లతో కొట్టేస్తున్నారు, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నారు. ప్రారంభపు సంఘానికి హింస. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం. ప్రారంభ శతాబ్దపు సంఘానికి హింస. చెదిరిపోయారు వాళ్ళంతా అక్కడి నుంచి. ఆ కాలమందు యెరూషలేముని సంఘమునకు గొప్ప హింస కలిగింది. సంఘానికి ఏమొచ్చింది? సంఘం అంటే ఏంటో చెప్పాలి. సంఘం అంటే సంఘంలోనికి చేర్చబడిన సహోదరులకు ఏమొచ్చింది? హింస, శ్రమ. బైబిల్ అండి, ఇదంతా ప్యూర్ బైబిల్ నేను చెప్తున్నది. దేవుని పిల్లరా, బైబిలు నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత శ్రమ పడాలి. ఆత్మల రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, నశించిపోతున్న ఈ సమాజం కొరకు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీ జీవితంలో శ్రమలు అల్లుకుంటాయి. అది భక్తి కలిగిన జీవితం. సేవ చేశాడు కనుక పౌలు గారికి శ్రమలు, సేవ చేశారు కనుక అపోస్తలులకి శ్రమలు. వాళ్ళు మనలా లోకంలో ఏదో ఉద్యోగం చూసుకుని వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలని వాళ్ళ కొరకు వాళ్ళు బ్రతికేస్తే వాళ్ళకి ఏ శ్రమ ఉండదు, ఏ కష్టము ఉండదు. సేవ ఎత్తుకున్నారు గనక శ్రమలు, దేవుణ్ణి ఆనంద పెట్టాలనుకున్నారు గనక శ్రమలు. మీకు మాట్లాడుతున్నాం, మనమందరం కూడా ఆనందంగా ఉండాలనుకుంటామండి. అనుకుంటాం, అనుకోవా? ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వెరీ గుడ్. మీకున్న మనసే ఆనందంగా ఉండాలి అని దేవుడికి ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉంటుంది. మీకు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీరు భర్త మీకు తెలియకుండా 10,000 రూపాయల చీర అట్టుకొచ్చేసాడు అనుకోండి షాపులోంచి, ఇవ్వగానే మీకు ఏమొస్తుంది? ఆనందం. బా, మా ఆయన నాకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడండి. పిల్లలకి బొమ్మలు కొనుక్కి రాగానే మా నాన్న నాకు బొమ్మ కొన్నాడు, మా నాన్న నాకు సైకిల్ కొన్నాడు, మా నాన్న నాకు బట్టలు కొన్నాడు. పిల్లలకేంటి? ఆనందం, సంతోషం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడికి ఏం చేస్తే సంతోషంగా ఉంటాడు? మనమంతా క్రిస్మస్ చేస్తామండి. పుట్టినరోజు ఎవరిది? బట్టలు ఎవరు కొనుక్కుంటారు? అది పుట్టినరోజు యేసు ప్రభుది. బట్టలేమో మన పిల్లలకి, మనకి. పుట్టినరోజు ఏమో యేసు ప్రభుది, బిర్యానీ వండుకుని మనం తింటాం. పుట్టినరోజు ఏమో యేసు ప్రభుది, కేక్ కట్ చేసి మనమే తినేస్తాం. మరి దేవుడు సంతోషపడాలంటే ఒకటి ఉంది బైబిల్లో, అది చేస్తే నాకు సంతోషం అన్నాడు. అది చేసిన నాడు పరలోకంలో నేను చాలా ఆనందపడిపోతాను అని చెప్పాడు. ఏం చేయమన్నాడు? ఒక పాపి మార్పు విషయమై పరలోకమందు నాకేం కలుగుతుంది? సంతోషం. దూతల ఎదుట ఆ రోజు నాకు పండగ. తప్పిపోయిన ఒక కుమారుని నా సంఘం మరలా చేర్చింది నా దగ్గరికి. తప్పిపోయిన ఒక ఆత్మను రక్షించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే దేవుడిని సంతోష పెట్టాలి అంటే ఈ ఒకటే రూటు. ఏం చేయాలా? ఆత్మల్ని ఏం చేయాలి? రక్షించాలి. అదొక్కటి దేవుడికి ఆనందం. ఏమండి, మన ఆనందం, మన సంతోషం, మన సుఖాలు మనం చూసుకుంటున్నాం. మనం ఎప్పుడైనా దేవుడిని ఆనంద పెట్టి ఈ పని గురించి ఆలోచించావా? మిమ్మల్ని చాలా ఆనంద పెట్టాడు దేవుడు. మీకు భార్యనిచ్చాడు, మీకు భర్తనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాలను ఇచ్చాడు, మంచి స్థితిలో మీ కుటుంబాన్ని నిలబెట్టాడు, మంచి స్థితిలో ఈ గ్రామాన్ని నిలబెట్టాడు దేవుడు. దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఏం చేస్తున్నాం? మంచి మాట ఒకటి మీరు ఇందాక హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో చదువుకున్నారు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ
సహోదరులారా, నేను ఎందుకు శ్రమల గురించి ఎత్తుకున్నాను అంటే, ఈ శ్రమ పడిన ప్రతి ఒక్కడు, ఈ పాపిని రక్షించడానికి, దేవుణ్ణి ఆనంద పెట్టడానికి గురి పెట్టుకున్న ప్రతి ఒక్కడు హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ అంతిమంగా అతడు ఎవరిని చేరుకుంటాడు? పరలోకాన్ని, దేవుడినే చేరుకుంటాడు. ఇప్పుడు చెప్తాను అసలు విషయం. ఇదంతా సాతానికి తెలుసు. మనిషి ఏం చేస్తే మనిషిని పుట్టించిన దేవుణ్ణి, మనిషిని పుట్టించిన తండ్రిని ఆ మనిషి చేరిపోతాడో సాతానుకు తెలిసి, ఇదిగో ఇలా దేవుడి కొరకు, దేవుణ్ణి సంతోషపెట్టడానికి హింసలు, శ్రమలు, కష్టాలు, వేదనలు భరించవలసిన మనిషిని సులువుగా మనిషికి తెలియకుండానే పాపంలో ఇరికిస్తుంది. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము, అందరూ అక్కడికి వచ్చేయండి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము జాగ్రత్తగా 12వ వచనం నుంచి చదువుదాం 15 వరకు. అందరు బైబిల్ చూడండి, అందరూ బైబిల్ చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి. ఈ అధ్యాయం ఏమని ప్రారంభించాడు? మీరంతా పరిశుద్ధులు, మీరంతా పరలోకానికి రావాలి అని ప్రారంభించాడు. కానీ ఈ పరిశుద్ధులను కూడా పాపంలో పడేస్తుందంట దెయ్యం. అది ఇప్పుడు 12వ వచనం నుంచి జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తాడు. జాగ్రత్త చూద్దాం. 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. ఈ పరలోక సంబంధమైన పిలుపులోనికి వచ్చిన తర్వాత కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయే దుష్ట హృదయాన్ని మనిషిలో పుట్టిస్తుందంట. ఏం వెళతావు గుడికి? ఏం చేస్తావు రోజు ప్రార్థనలు? ఎందుకు దేవుడికి ఇచ్చేయాలంటున్నావేంటి? ఎప్పుడు ప్రార్థనలు అంటున్నావేంటి? ఎప్పుడు సభలు అంటున్నావేంటి? ఎప్పుడు దేవుడే అంటున్నావేంటి? ఒక్కసారి లోకాన్ని చూడు, ఎంత బాగుందో. గుడికి వెళ్తాను, గుడికి రాని వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత బాగున్నారో. ఎప్పుడు గుడికి వెళ్తాను, నువ్వేం బాగున్నావు అంటది. ఈ మాటకి మనకేమనిపిస్తుంది? ఏమో వెళుతున్నాం కానీ మరి ప్రభు ఎందుకో మాకేం చేయట్లేదు, ఒకసారి ఇలాగ వెనక్కి వస్తే బాగుంటుందేమో. అవునా? ఏమండి, ఇది మన మధ్యలో ఉన్న మన సహోదరుల మధ్యలో జరుగుతుందో లేదో మీరు చెప్పండి. జరగట్లేదా? ఉంది. ఒకవేళ ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయే దుష్ట హృదయం మీలో ఎవరికైనా వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఏమండి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ఏమండి, ప్రభు ప్రేమను పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, సన్నిధిలో ఉంటున్న తర్వాత, సాక్షాత్తు దేవుడే మన మొర వింటున్న తర్వాత, మనం ఇక్కడి నుంచి మరలా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం? అసలు అది ఇక్కడి నుంచి లాగేయడానికి మీకు ఏం చేస్తుందో ఇప్పుడు చెప్తాడు. జాగ్రత్తగా వినాలి వచనం. ఇప్పటి నుంచి జాగ్రత్తగా చదవాలి కింద మాటలు. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల, నేడు మీరు దేవుడి శబ్దం వింటున్నారు. ఏమండి, చెబుతున్నది నేనే, కానీ చెప్పబడుతున్న మాటలు ఎవరివి? దేవునివి. మీ చెవిలో పడుతున్న ఈ శబ్దం ఎవరిది? దేవుడిది. ఉదయకాలంలో ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అన్న ఈరోజు వాక్యం విన్న తర్వాత నాకు రోమాలలో నుంచున్న దేవుడి మాటలు వినగానే అంటున్నాడు. ఆ శక్తి ఎవరిది? దేవునిది. లోకంలో ఏ మాటలు విన్నా అంత ఆనందం అయ్యిందండి, కానీ దేవుడి వాక్యం కరెక్ట్గా మనకు అర్థమైన నాడు మన హృదయంలో నుంచి ఏమొస్తుంది? ఆనందం. పలికుందండి వాక్యం. దేవుడు ఇలా చెప్పాడా? నేను దేవుడి కోసం కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీటి బొట్లను దాచుకుంటానని దేవుడు చెప్పాడా? బా, ఏం దేవుడండి, ఏం ప్రేమండి, ఏం మనసండి. చూసారా, అతుకుపోయింది ఆ మాట. అలాంటి దేవుడి దగ్గరకు నువ్వు వచ్చిన తర్వాత కూడా, ఆయన శబ్దం, ఆయన వాక్యం నువ్వు విన్న తర్వాత కూడా నిన్ను బయటకు లాగేస్తుందా? ఈ ప్రసంగం ఎందుకు ఎత్తుకున్నా తెలుసండి? మీ గ్రామం అంటే నాకు చాలా ఆనందం వేసేస్తుందండి. హృదయపూర్వకంగా దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. ఏంటి, గ్రామం అంతా కలిసి బంధువులతో 3 రోజులు దేవుడి సన్నిధిలో గడుపుతున్నారా? అబ్బా, వీళ్ళకి ప్రసంగం చెప్పాలి, వీళ్ళల్లో ఎవరు కూడా దేవుడిలో నుంచి తప్పిపోకూడదు, బలపడాలి, బలంగా ఉండాలి, దేవుళ్ళలో ప్రసంగం చెప్పాలి.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎలా లాగుతుందో మనల్ని దేవుడిలో నుంచి అది చెప్తాను. ఇప్పుడు చూద్దాం కింద మాటలు చూద్దాం. 13వ వచనం. కోపము పుట్టించినప్పటి వలె 13వ వచనం. నేడు ఆయన మీరు శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పును గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఆగుదాం, చివరి వరకు ఈ ఒక్క రెఫరెన్స్ చెప్తానండి గంటసేపు. ఇది అర్థం కావాలి మనకి. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును ఏమవకూడదంట, కఠినపరచబడకూడదంట. ఏదో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, ఏదో చెప్పాలనుకుంటున్నాడు మనతో. జాగ్రత్తగా దేవుడు మనసులోనికి వెళ్ళాలి. ఇప్పుడు పాపమంట, పాపము వలన కలుగు భ్రమ. పాపం వల్ల మనిషికి ఏం కలుగుతుంది? భ్రమ. భ్రమ అంటే ఏంటో అర్థం చెప్పాలి. ఏమి జరగకపోయినా ఏదో జరుగుతున్నట్టుగా కనపడటమే భ్రమ. మ్యాజిక్ షో. ఇంకా మీకు అర్థం కావాలంటే గుడ్డముక్క ఇలా పెడతాడు, ఇదేంటంటాడు మ్యాజిక్ షో చేసేవాడు. ఏమంటారు మీరు? గుడ్డముక్క అండి, డామ్ డూమ్ అబ్రక దబ్రా అంటాడు. ఇలాగనగానే పావురం ఎగురుతుంది. నిజమా భ్రమాది? ఆడ ఆల్రెడీ పావురని షర్ట్లో ఇక్కడ పెట్టాడు, మీకు తెలియకుండా బయటికి లాగాడు. మనం ఏమనుకుంటున్నాం? అమ్మో గుడ్డ ముక్క తెల్లగుడ్డ తెల్ల పావురం అయిపోయింది అనుకుంటున్నాం. అయిపోయిందా? భ్రమ. గారడి విద్య. రైట్? భ్రమ అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి వచనం. పాపము వలన కలుగు భ్రమ. ఇదేంటిది? పాపమంట మనిషికి భ్రమ కలిగిస్తుందంట. ఆ భ్రమలో మనిషి కఠినపరచబడిపోయి, ఇక నేను దేవుడి దగ్గరకు రాను, నేను దేవుడి మాటలు వినను అంటాడంట. ఇశ్రాయేల్ అలాగే కఠినపరచబడ్డారు. మోషే గారితో దేవుడు ఎన్ని మాటలు చెప్పించినా ఆ రోజు వాళ్ళకి అర్థం అవ్వలేదండి. మనం కఠినపరచబడుతున్నామా? దేవుడు ఒక వాక్యం చెప్పగానే అమ్మో దేవుడు ఇలా చెప్పాడండి, దానికి దూరంగా నా జీవితం ఉందని వాక్యాన్ని బట్టి కన్నీళ్లు పెట్టుకుని, వాక్యాన్ని బట్టి అది హృదయంలో ఎప్పుడైతే ఆ మాట నీకు హృదయాన్ని బాధ పెట్టిందో, దేవుడు అలా బ్రతకమంటే నేను ఇలా బ్రతుకుతున్నాను, దేవుడికి నచ్చంది నేను చేస్తున్నాను అని మీ హృదయాన్ని దేవుని ఎదుట కొమ్మరించి దేవా తప్పు చేశాను అన్న వాళ్ళు ఇంకా కఠినపరచబడలేదు. కొంతమంది ఉంటారండి, ఇటు ప్రసంగం వింటారు, ఈ చెవితో విడిచిపెట్టి సోమవారం అవగానే మళ్ళీ పాపం చేస్తూ ఉంటారు. ఆదివారం భక్తుడి వేషం, సోమవారం నుంచి పాపం, మంగళవారం పాపం, బుధవారం పాపం, గురువారం పాపం, శుక్రవారం పాపం, శనివారం పాపం, ఆదివారం అవగానే మళ్ళీ ఏంటి? భక్తి. ఎందుకు తప్పు అంటే పాపము వలన కలుగు భ్రమ చేత వాళ్ళు ఏమైపోయారు? కఠినపరచబడ్డారు. ఇంకా వాక్యం హృదయంలోనికి వెళ్ళటం లేదు. నువ్వు చేస్తున్నది తప్పు అన్నా సరే ఆ తప్పును విడిచిపెట్టే మనసు లేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టే మనసు లేదు. ఏమండి, ఇది మాకెందుకు చెప్తున్నారండి? మేము క్రైస్తవులం కదా, మేము పరిశుద్ధులం కదా అనుకుంటున్నారేమో. మనకి తెలియకుండానే మనతో దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? పాపం చేయిస్తుంది. అది కూడా చెప్తాను ఈరోజు. మేము రకరకాల గ్రామాలలో, రకరకాల ప్రాంతాలలో వెళుతున్నప్పుడు అక్కడున్న సేవకులు మాతో చెప్తున్న మాటలండి, కొన్ని సంఘాలు బాగోలేదండి, పేరుకు క్రైస్తవ్యం, చేసేదంతా పాపమే. సంఘాలకు వచ్చిన తర్వాత సహోదరుల మధ్య అక్రమ సంబంధాలు, అవి కూడా మా చెవిలో పడ్డాయి. ఇది ఎప్పటిది కాదు, బైబిల్లో కొరింథీ సంఘం ఉంది, పత్రిక రాస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి పౌలు గారు? సంఘానికి పత్రిక రాసి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఇంత దరిద్రమా, ఇంత పాపిష్టి జీవితమా, ఇది చివరికి అన్యజనుల్లో కూడా జరగదు కదా అంటాడు. చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
మొదటి నుంచి 2 వచనాలండి. మీలో జారత్వం ఉన్నదని. మీలో జారత్వం, మీలో అంటే ఎవరిలో జరుగుతుంది ఇప్పుడు ఇది? మీలో అంటే ఎవరిలోనో చెప్పాలి. క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం తీసుకుని మేము పాపాలను కడిగేసుకున్నాం, మేము పరిశుద్ధులం అని ఫీల్ అవుతున్నా సంఘంలో మీలో మీలో ఏముందంటున్నాడు? జారత్వము కలదని వదంతి కలదు. మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య ఏమవుతుంది? తల్లి సమానురాలు. ఆమెనుతో వ్యభిచారం చేస్తున్నాడంట, ఆమెను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ప్రభు దగ్గరికి రాని అన్ని జనుల్లో సైతం జరగదు. మీరు ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా ఇంత పాపమా? ఇప్పుడు పైపెచ్చి అక్కడ ఏమంటాడంటే తర్వాత చదవండి. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని. మీరు ఉప్పొంగుచున్నారు. ఇట్లుండియు అంటే అర్థం ఏంటి? పాపం చేస్తూ కూడా ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతున్నారు. తప్పును తప్పుగా ఒప్పుకోవటం లేదు. నిజమేనండి, ప్రభు మాటకు భిన్నంగా నేను బ్రతుకుతున్నానన్నా ఆ పశ్చాత్తాపం అనేది లేదు. ఎందుకనుకుంటున్నారు? పాపము వలన కలిగే భ్రమ. ఈ తప్పు చేస్తున్నాడు హృదయం ఎలాగుంటుంది తెలుసా? ఎందుకై తప్పు చేస్తున్నావు, ఎందుకై పాపం చేస్తున్నావు అంటే ఏమంటాడు తెలుసా? నేనేంటి పక్కింటి ఆయన చేయట్లేదా అంటాడు. తప్పు చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా రెఫరెన్స్ కింద తప్పు చేస్తున్న మరొకరిని తీసుకుంటాడు. పిల్లలు ఫెయిల్ అయిపోయినప్పుడు ఎవరా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయావు అంటే ఏమంటాడు కుర్రాడు? మమ్మీ నేనే కాదు మమ్మీ, ఈ రవిగాడు కూడా ఫెయిల్ అయిపోయాడు మమ్మీ. చూసారా? నువ్వెందుకు ఫెయిల్ అయిపోయారంటే నేను చదవట్లేదు అంటలేదాడు. వీడు ఫెయిల్ అవ్వలేదా, వాడు ఫెయిల్ అవ్వలేదా, మీరు నన్ను తిడుతున్నారేంటి? వాళ్ళ అమ్మ నాన్న వాడు తిడుతున్నారా? చూసారా? పిల్లలు తిరగబడిపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఈరోజు దేవుడిలోనికి వచ్చిన తర్వాత కూడా పాపం పట్టేసిందంట. ఆ పాపం వలన కలుగు భ్రమలో నేను చేస్తున్నది రైటే అన్న ఆలోచనలో ఉండిపోయి ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో ఈ కొరింథీ సంఘంలో ఉన్న ఒకడు పాపం చేస్తున్నాడంట. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎబ్రీ పత్రిక వచ్చేద్దాం 3వ అధ్యాయానికి 15వ వచనానికి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికి ఒకడు పాపం చేయకూడదన్న బుద్ధి చెప్పుకోండి. సమయం ఉండగానే ఎవరైనా తప్పు చేస్తుంటే సాటి సహోదరుడు చెప్పాలి, అయ్యా మనం ప్రభు బిడ్డలమే, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, నేరాలు చేయకూడదు, అది ప్రభువుకు అవమానం. ఎవడు ఈరోజు మనం తప్పు చేస్తే మనల్ని అంటున్నారా, ప్రభుని అంటున్నారా? ప్రభునే అంటారు కదండి. ప్రాణం పెట్టిన ప్రభువుకి మనం మచ్చ తెస్తున్నాం కదండి. దేవుని పిల్లలరా, ఇప్పుడు జాగ్రత్తగా సబ్జెక్ట్ వినాలి. పాపం అంటే ఏంటి అసలు? పాపము వలన కలుగు భ్రమ అన్నాడు కదా. నా వైపు చూడాలి అందరూ. పాపం అంటే బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటో చెప్పాలి. వెరీ గుడ్. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం అంటే అర్థం ఏంటి? మన భాషలో మాట్లాడుకుందాం. దేవుడు ఇది చెయ్యొద్దు అన్నది నువ్వు చేస్తే అది ఏమవుతుంది? పాపం. అందరు నిలబడుతున్నారా? అందరికి తెలుసా ఇది? రైట్. వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడు, చేస్తున్నాడు, ఏమయ్యాడు వాడు? పాపి. దొంగతనం చెయ్యొద్దు అన్నాడు, చేస్తున్నాడు, పాపి. వెరీ గుడ్. అబద్ధాలు ఆడొద్దు అన్నాడు, ఆడుతున్నాడు. ఎవరు? పాపి. ఇవన్నీ మనకు తెలిసింది. ఇప్పుడు కొత్త చెప్తున్నాను. దేవుడు ఇది చెయ్యొద్దు అన్నాడు, అది చేస్తున్నావు, పాపం అవుతుంది. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నాను. దేవుడు ఇది చెయ్యి అన్నాడు, అది నువ్వు చేయట్లేదు, అదేమవుతుందో చెప్పాలా? అర్థమైందా? రెండో చెప్తున్నాను. ఇప్పుడు
మేం ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వ్యభిచారం చేయట్లేదండి, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేయట్లేదండి, ప్రభు దగ్గరకు వచ్చిన అబద్ధాలు ఆడలేదండి. వెరీ గుడ్. మీరు ప్రభువు వద్దు అని మానేశారు, ప్రభువు చెయ్యి అన్నాడు. అది చేయకపోతే పాపమే. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు అనలేదా? అన్నాడు. చేయకపోతే ఏమవుతాం? అయిపోయింది. అంటే ఇప్పుడు నెమ్మదిగా మనం కూడా ఏ లిస్టులోకి వెళ్తున్నాం? పాపము వలన కలుగు. ఏదో మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి కూడా భ్రమలోనే ఉన్నాం. బాగా వినాలి, టాప్ ప్రసంగం ఉండేది. మీరు వింటే ఇదా విషయం అని ఈరోజు మీకు అర్థమైపోద్ది. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా సంగమా, పరిశుద్ధమైన పరలోకపు పిలుపులో పాలు పొందిన మిమ్మల్ని కూడా అది పరలోకానికి రానివ్వదు. మీకు తెలియకుండా మీతో పాపం చేయించి ఆ పాపంతో మీ జీవితాలను కఠినపరచి దేవుడికి కాకుండా చేస్తుంది సంగమా. అలట్ అన్నాడు ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. అది విడగొడుతున్నాను. యాకోబు గారు చెప్తున్నారండి సంగతి. పాపానికి రెండవ కోణాన్ని చూపిస్తున్నాడు ఆయన. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. పాపం అంటే ఏంటో నేను చెప్పిన మాట బైబిల్లో చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు దేవుడు చెయ్యమన్నది చేయకపోవటం కూడా పాపమే. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి అందరూ. కాబట్టి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఏం కలుగుతుంది? పుణ్యమా పాపమా? ఏం చేస్తే? మేలు చేయనెరిగియు, మేలైనది చేయనెరిగియు అలాగే ఎవడైతే చేయట్లేదో వాడికి ఏం కలుగుతుందంట? పాపం. ఇప్పుడు నాకు చెప్పాలి, అసలు మేలంటే ఏంటో చెప్పాలి. మేలైనది చెయ్యాలని తెలిసి చెయ్యని వాడికంటే ఏం కలుగుతుందంట? పాపం కలుగుతుంది. ఏంటండి మేలంటే? ఈ లోకానికి మేలంటే ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. మీ ప్రభువుని మీరు ఒకరికి పరిచయం చేయటమే మీరు వాడికి చేసే అతిపెద్ద మేలు. ఇది మేలంటే. ప్రపంచం కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును మరొకరికి నువ్వు పరిచయం చేయటమే వాడికి చేసే అతిపెద్ద మేలు. ఎందుకు మేలు అంటున్నాను తెలుసా? ఇదే పెద్ద మేలు అని ఎందుకంటున్నాను తెలుసా? మీరు ఉద్యోగం ఇప్పించారండి, అది మేలే. ఎంతకాలం చేస్తాడు ఉద్యోగం? మోసలైపోయే వరకు. తర్వాత మీరు ఇప్పించిన ఉద్యోగం ఓడిపోయింది. జత బట్టలు ఇచ్చారు, ఎంతకాలం వేసుకుంటాడు? 2 సంవత్సరాలు. ఓ పూట అన్నం పెట్టారు, ఎంతకాలం ఉంటుంది పొట్టలో? తెల్లవారేసరికి. మీరు ప్రభువును పరిచయం చేశారు, మారిపోయాడు, బాప్తిసం తీసుకున్నాడు. మరణం తర్వాత కూడా యుగయుగాలు వాడు బ్రతికేస్తాడు పాతాళానికి వెళ్లకుండా. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి క్రైస్తవుడు చేయవలసిన అసలైన మేలేంటి? సువార్త ద్వారా ప్రభువుని ప్రపంచానికి పరిచయం చేయాలి. నువ్వు ప్రభువును పట్టుకెళ్ళాలి ప్రభు లేని వాడి దగ్గరికి. అది ఈ లోకానికి క్రైస్తవుడు చేయవలసిన మేలు. ఆ మేలు ఎరిగియో అన్నాడు. అది చేయాలని మనకు తెలుసా తెలీదా? చెప్పండి, తెలీదా? ప్రభు చెప్పలేదా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి చెప్పినా మనం ఏ సువార్త పనిని ఎత్తుకోనప్పుడు చెప్పింది చేయలేదు కనుక మనం కూడా ఎవరము? పాపే. మాస్టర్ హోంవర్క్ ఇచ్చేది. ఏమిచ్చాడు మాస్టర్? హోంవర్క్ ఇచ్చాడు. మాస్టరు మాట్లాడొద్దు అన్నాడు. జాగ్రత్తగా వినండి. క్లాసులో నువ్వు మాట్లాడొద్దురా అన్నాడు. నోటి మీద వేసుకున్నారు. బాగుంది, వెరీ గుడ్. ఆయన మాట్లాడొద్దు అన్నారు, మీరేం చేశారు? మాట్లాడు మానేశారు. నువ్వు హోంవర్క్ చెయ్యరా అన్నారు. హోంవర్క్ కూడా చేయలేదు. భలేకున్నాడండి బుద్ధిమంతుడు. నోటి మీద వేలేసుకుని నాకు చాలా ముద్దు వస్తున్నావు అంటాడా? కర్ర తీసుకుని అడ్డు మీద వేస్తాడు హోంవర్క్ చేయనందుకు. నేను చెప్పిన ఒకటి చేయటం కాదు, నేను చెప్పినవన్నీ నువ్వు చేయాలి. తెలుసుగా? ఇప్పుడు మాస్టర్కి ఆ రూల్ ఉంటే
పరలోకంలో ఉన్న కన్న తండ్రి మేలైనది చేయనెరిగి అలాగ చేయని వానికి ఏం కలుగుతుంది అంటున్నాడు? పాపం. ఏమండి ఇప్పుడు సబ్జెక్ట్ జాగ్రత్తగా వినాలి. ఎందుకు మనం దేవుడి పని చేయలేకపోతున్నాం, ఎందుకు మనం విరివిగా దేవుడి పని పెట్టుకోలేకపోతున్నాం అంటే మన సొంత పనులు మనకి చాలా ఎక్కువైపోయాయి. ఇంతకీ ఈ సొంత పనులన్నీ దేనికోసం? ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల ఈ చిన్ని జీవితం కోసం, అంతేనా? మనిషి భూమి మీద ఏ పని చేస్తున్నా దేనికోసం చేస్తున్నాడు చెప్పండి? కోటి విద్యలు దేని కొరకంట? పరలోకం కోసమా? కోటి విద్యలంట. ఆ కోటి విద్యలు కూడా దేనికోసం అంట? కూటి కోసమే. కూడు ఎంతకాలం తింటావు? 60-70 సంవత్సరాలు తర్వాత ఏంటి పరిస్థితి? మనిషి ఈ 60-70 సంవత్సరాలు ఈ చిన్ని జీవితపు మాయలో పడిపోయి దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలని ఆశ కలిగి బ్రతకవలసిన వాడు నిరంతరము లోకపు పనులలో, లోకపు బిజీలో పడిపోయాడు. దేవుడిలోనికి వచ్చిన తర్వాత సువార్తనెత్తుకుని, సువార్త భారాన్ని ఎత్తుకుని, ఇదిగో వాక్యపు పరిచర్యను ఎత్తుకుని ఎవరో ఒకరికి ప్రభువుని పరిచయం చేయవలసిన వాడు, మేలు చేయవలసిన వాడు తన కొరకు తాను బ్రతికేస్తూ ఆ పాపపు భ్రమలో మనిషి ఏం చేస్తున్నాడు? బ్రతికేస్తున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది అండి ఆదివారం గుడికి కూడా కంటిన్యూగా రారు. ఎందుకంటే డ్యూటీ అండి. ఆదివారం కూడా ఏమొచ్చిందంట? డ్యూటీ. మీరు బాధపడినా చెప్తున్నానండి, ప్రభు కంటే డ్యూటీ ఎక్కువ. మార్చుకోదాన్ని. ఆదివారం సెలవు వచ్చి డ్యూటీ చూసుకో. నా ప్రభు, నేను ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలండి, నేను రాను. ఎందుకు ఇలా నిలబట్టలేదు? ఎందుకు రాజీ పడిపోతున్నావు లోకం దగ్గర ప్రభు విషయంలో? ప్రభు కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం బలంగా ఎందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వన్నంటుంటున్నాడే, నీ కొరకు ప్రాణం పెట్టాడే, దేవా నాకు కష్టం అనేసరికి నీ ఇంటికి వచ్చి నీ కష్టాన్ని తీరుస్తున్నాడే దేవుడు. ఆయనకు కూడా వారంలో ఒక రోజు టైం ఇవ్వలేనంత బిజీయా? ఏమండి? దీనే అంటున్నాడు పాపము వలన కలుగు భ్రమ. ఆదివారం గుడికి డుమ్మా కొట్టి ఉద్యోగం చేస్తూ ఈ రోజు నేను 2000 రూపాయలు సంపాదించాను. భ్రమ. చిన్నగా దోమ వచ్చి అలా కుట్టింది, డెంగ్యూ వచ్చింది, హాస్పిటల్లో 4000 బిల్ అయింది. సంపాదించింది అంత దేవుడి సన్నిధిలో ఉంటే దోమ కొడుతుంది, అది రానివాడి దగ్గరికి. చూసారా? పాపము వలన ఏం కలుగుతుంది? భ్రమ. భ్రమ. లోకం మనకి భ్రమ కలిగించి ఇదిగో ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుందని దేవుడి కొరకు జీవితాన్ని పెట్టవలసిన మిమ్మల్ని లోకపు భ్రమలో బ్రతికేటట్టుగా ఉంచింది. ఇస్కరియోతు యోధా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా మనకి పరలోకం ఉంది, నిత్యజీవం ఉంది, నా కొరకు పని చేయండి, నా కొరకు బ్రతకండి. మీరు ఇశ్రాయేలు యొక్క 12 సింహాసనాల మీద కూర్చుని 12 సింహాసనాల మీద కూర్చున్న మీరు 12 గోత్రాల వాళ్ళకి తీర్పులు తీరుస్తారు. మీరు అంత గొప్పది మీ జీవితం, నా కొరకు బ్రతకండి, నా గురించి ప్రకటించండి అంటే వింటున్నట్టుగానే వింటున్నాడు. ఆల్రెడీ వాడు కఠిన పరచబడిపోయాడు. దేనికోసం? 30 వెండి నాణాలండి. ఇప్పుడు లోతులోకి తీసుకెళ్తాను. వెండి అంటే ఏంటో. వెండి ఏంటి చెప్పండి? వెండి అంటే ఏంటి? ఒక లోహం, అంతేనా? బంగారం ఏంటి? ఒక లోహం. అల్యూమినియం ఏంటి? ఒక లోహం. ఇత్తడేంటి? ఒక లోహం. ఈ ఐరన్ ఏంటి? ఒక లోహం. మట్టిలో పుట్టిన లోహం గురించి మహిమాలోకాన్ని విడిచిపెట్టేశాడు. ఎవరు? 30 వెండి నాణాలు. వెండి ఏం ఉపయోగం దాంతో? 30 వెండి నాణాలతో 30 ఉంగరాలు చేయించుకున్నాడండి. ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 10. మిగతా 20 ఏం చేయాల? ఇంట్లో పెట్టుకోవాలా? ఈ వెండి దేనికి ఉపయోగపడుతుంది? కరోనా వచ్చింది మొన్న మధ్యకాలంలో. కరోనా ప్రాణం తీసేస్తున్న టైంలో నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయండి, 100 కోట్ల ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టండి. నిలబడ్డాయి ప్రాణాలు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ట్రీట్మెంట్ కంటే 80 కోట్లు ఖర్చు పెట్టారంట ఆయన బ్రతికించడానికి. ప్రాణం నిలబడిందా? లేదండి. డబ్బు, బంగారము, ఏమండి లోకంలో ఉన్న ఏవి కూడా మనిషి ప్రాణాన్ని నిలబెట్టలేనప్పుడు, అది నిన్ను రక్షించలేనప్పుడు ఎందుకు దాని మీద వ్యామోహం? ప్రభు కంటే, దేవుడి కంటే.
ఈరోజు ఎక్కువ మంది అండి దేవుడికి నీకు దూరం అయిపోవడానికి గల కారణం ఇదిగో ఈ లోక సంబంధమైన ఏవో ఆశలు, అది పాపం వలన కలుగుతున్న భ్రమ. ఏదో మేము బాగున్నాం అన్నట్టుగా ఉంటారు. ప్రభువుకు దూరంగా ఉన్న ఎవరు కూడా బాగోలేదు. ధనం ఉంటే బాగున్నట్టు కాదు. ఇంటి నిండా ధనం ఉంది, ఒంటి నిండా రోగాలు ఉన్నాయి. బాగున్నాడా మీరు చెప్పండి. ఇంటి నిండా ధనం ఉంది, ఒంటి నిండా ఏమున్నాయి? రోగాలు. షుగర్ వచ్చింది బాడీ నిండా. స్వీట్ తినలేడు, మటన్ కూర తినలేడు, పచ్చి కూరలు తినాలి, రాగి జావు తినాలి. ఇంకెది చెప్పండి ఆ సంపాదన అంతా? దేవుడిని విడిచిపెట్టి లోకంలో నేను ఏదో సాధిస్తానని జీవితానంతా లోకానికి ఇచ్చేసి చివరిలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో ఇస్కరియోతు యూదాన్ని చూపించాను. మీకు లోకంలో కావాలంటే ఒక మంచి వ్యక్తి గురించి చెప్తాను. యాపిల్ కంపెనీ అధినేత అండి, స్టీవ్ జాబ్స్ అతని పేరు. యాపిల్ కంపెనీని ప్రపంచంలో నెంబర్ 1 స్థితికి తీసుకెళ్లాలని కుటుంబాన్ని కానీ, భార్యను కానీ, బిడ్డలను కానీ పట్టించుకోకుండా నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ధనవంతుడిని అవ్వాలి, నా కంపెనీ బాగుండాలి అని రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా కష్టపడ్డాడండి స్టీవ్ జాబ్స్. అనుకున్నట్టుగానే విజయాన్ని సాధించాడు. కంపెనీ టాప్లోకి వెళ్ళిపోయింది, కోట్ల రూపాయల ధనం ఉంది. చివరిలో స్టీవ్ జాబ్స్కి క్యాన్సర్ వచ్చేసింది. మీరు కొట్టండి గూగుల్లో, అతని ముందటి ఫోటోలు ఎలా ఉంటాయి, మరణ దినాలు దగ్గర పడుతున్న నాటి ఫోటోలు ఎలా ఉన్నాయి చూడండి. క్యాన్సర్ వచ్చింది, కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నా తగ్గించలేని క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఒక ఆర్టికల్ రాశాడు అతను, అసలు నేను ఏం సాధించానో కూడా నాకేమీ అర్థం కావట్లేదు. నా పిల్లలతో గడపలేదు, నా కుటుంబంతో గడపలేదు, నా బంధువులతో గడపలేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఏవి ఆనందకర సంతోషకరమైన దినాలు లేవు. ఎప్పుడు డబ్బులు, కంపెనీ, వ్యాపారం, మీటింగులు అనుకుంటూ బిజీగా గడిపేశాను. ఇదిగో ఈ మరణశయ్య మీద కొద్ది రోజుల్లో నేను చనిపోతాను, అసలు నేను ఏం సాధించానో నాకే అర్థం అవ్వట్లేదు అంటున్నాడు. అతనికంటే ఇంకేం సాధిస్తాడండి ఎవడైనా భూమి మీద? అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు వీరుడు, గ్రీకు సామ్రాజ్యానికి అధినేత, కత్తి పట్టాడు, దేశాలను అన్నిటిని జయించాడండి, ప్రపంచ చక్రవర్తి. మరణం వచ్చింది. అందరితో చెప్తున్నాడు, నేను శ్మశానానికి వెళ్ళిపోయేటప్పుడు అందరిని తీసుకెళ్ళినట్టుగా నన్ను తీసుకెళ్ళొద్దు, నా 2 చేతులు ఇలా బయటకెట్టి తీసుకెళ్ళాలన్నాడు. అసలు ఎవరికి అర్థం అవ్వలేదు అలాగెందుకు చెప్తున్నాడో. ఇంకో కండిషన్ పెట్టాడు, నా శవపేటికను డాక్టర్లే మొయ్యాలన్నాడు. ఏం కోరికలండి? ఎందుకయ్యా ఇలాగ అంటున్నావంటే, ఇదిగో నా దగ్గర ఇంతమంది డాక్టర్లు ఉండి కూడా ప్రపంచ ధనవంతుడిని అయిన నన్ను ఇదిగో ఈ డాక్టర్లు కాపాడలేకపోయారు, అందుకే వీళ్ళు నా శవాన్ని నీళ్ళ మొయ్యాల. 2, చేతులు బయటికి ఎందుకు పెట్టమన్నావు? శవాన్ని ఆటోమేటిక్గా పెట్టులో పెట్టి అంత ప్యాక్ చేసి తీసుకెళ్తారు. బయటికి ఎందుకు పెట్టమన్నాడంటే, ప్రపంచాన్ని జయించిన నేను ఒట్టి చేతులతో ఎక్కడికి వెళ్ళిపోతాను? శ్మశానానికి వెళ్ళిపోతున్నాను. నా జీవితం ఈ లోకానికి ఒక పాఠం కావాలి అన్నాడు. లోకంలో గొప్ప వాళ్ళు ఇంత గొప్ప సత్యాలు చెప్తున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చిన మనం నిజమే కదండి, ఏం సాధిస్తాం? వాళ్ళు ఏం సాధించారు? నేను ప్రభు కొరకు నా జీవితం పెడితే ప్రభు సమాధిలో ఉన్నా సరే నన్ను తిరిగి లేపుతాడు. తన కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే ఏమి ప్రయోజనం అన్నాడు యేసుప్రభు. మార్కు సువార్త 8 వచ్చేవండి. నా నిమిత్తమును సువార్త నిమిత్తము మీ ప్రాణం పెడితే, ప్రాణం అనగానే మీ జీవితాన్ని పెడితే, మీ ఆయుష్కాలాన్ని పెడితే, మీ ఆలోచనలు పెడితే, మీ బలాన్ని పెడితే, మీ శక్తిని పెడితే, ప్రభువు కోసం మీ జీవితాన్ని పెడితే మరణం తర్వాత నావాడు అని తిరిగి లేపేస్తాడు, నిత్య జీవానికి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఇందులో నుంచి సైతాను లోకపు భ్రమలోనికి, పాపం అనే భ్రమలోనికి లాగింది. బ్రతకండి లోకం కోసం అంటుంది ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా. భక్తుడు అంటున్నాడు పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నేను ప్రభు కోసం బ్రతికాను కనుక చావు తర్వాత నాకు లాభం ఉంది. నేను కూడా అందరిలాగా లోకంలో కోటి విద్యలో ఏదో ఒక విద్య చేశాను అనుకోండి, చచ్చిపోయిన తర్వాత నాకు ఏముంటది? నరకం. దేవుడి కోసం పుట్టారు మీరంతా. మొదటి పొద్దున చెప్పిన ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దేవుడి కొరకు పుట్టారు మనుషులంతా. దేవుడి కొరకు బ్రతకవలసిన వాళ్ళని లోకంలో బ్రతికేటట్టుగా తయారు చేసి నీ జీవితం చాలా బాగుందన్న భ్రమలో ఉంచింది. పాపం అండి. నా వైపు చూడండి అందరూ.
పాపానికి 4 పిల్లర్స్ ఉన్నాయి, దాని మీదే పాపం నిలబడింది. దానికున్న 4 లక్షణాలు చెప్తున్నాను, పాపానికున్న 4 లక్షణాలు చెప్తున్నాను. పాపం ఎలా ఉంటుందంటే చూడ్డానికండి చాలా అందంగా కనపడుతుంది. పాపం చేసేటప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. 3, చేసిన తర్వాత పశ్చాత్తాపానికి నేను ఎందుకు చేశానురా బాబోయ్ అనే దుఃఖాన్ని కలిగిస్తుంది. 4, పాపం చేసినందుకు జీవం కలిగిన దేవుని చేతిలో శిక్షలోనికి అది తీసుకెళ్ళిపోతుంది. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి జీవితాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ 4 అతని జీవితంలో ఎలా నెరవేరాయో ఈ రాత్రి మనం ఆలోచిద్దామండి. దావీదు గొర్రెల కాపరి, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అప్పటికే సౌలు, నమ్మిన సౌలు, మొదటి రాజు ఇశ్రాయేలుకి సౌలు దెబ్బేశాడు. ఎవరిని పెట్టాలని వెతుకుతున్నప్పుడు దేవుడికి కనపడ్డాడు. చిన్నవాడు, భక్తిపరుడు, దేవుడు అంటే ఇష్టం. ఎవరు? దావీదు. పట్టుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలుకి రాజును చేశాడు. గొర్రెల కాపరిని సింహాసనం మీద కూర్చోబెట్టి అధికారిని చేసి, ఒక దేశానికి అధికారిని చేసి, ధనవంతుడిని చేసి, అనేక మంది భార్యలనిచ్చి ఒక్కసారిగా తన స్థితిని దేవుడు మార్చేశాడు దావీదుది. అలా మారిపోయింది. ఒక పక్క హోరున యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళవలసిన దావీదు ఇంట్లో ఉన్నాడు. ఒకానొక దినాన్న చేయకూడని తప్పు, చేయకూడని పాపం దావీదు జీవితంలో జరిగిపోయింది. అదే సైనికుడైన ఉరియా భార్యను మోహించటం. ఆవిడని తీసుకొని తెచ్చేసుకున్నాడు ఇంటికి. తెచ్చుకొని ఆవిడతో తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేసేశాడు. ఇది ఒక పెద్ద కుట్ర అయితే ఆవిడ మీద ఉన్న ప్రేమతో, ఆ పాపం మీద ఉన్న ప్రేమతో ఏకంగా కుట్ర చేసి, పన్నాగం పన్ని, ఒక ప్లాన్ గీసి ఆవిడ యొక్క భర్త అయిన ఉరియాను యుద్ధంలో ఏం చేయించాడు? చంపించేశాడు. ఇది జాగ్రత్తగా వినాలా. ఈ జరిగిస్తున్నది అంతా కూడా ఎవరికి తెలియదు. దావీదు మనసులో అనుకుంటున్నాడు, మనసులో అనుకున్నది జరిగించేస్తున్నాడు. మొత్తం మీద ఉరియాన్ని చంపించేశాడు, బత్సెబాని తెచ్చేసుకున్నాడు. ఎందుకు చేశాడు ఈ పాపం అంటే, ఉరియా భార్య బత్సెబా దావీదు కళ్ళకి ఎలా కనపడింది? అందం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మొన్న మధ్యకాలంలో గూగుల్లో ఒక సర్వే చేశారండి. ఆ సర్వేలో భారతదేశంలో ఉంటున్న వాళ్ళంట ఒకరికి కనీసం 3 లేదంటే 4 అక్రమ సంబంధాలు ఉంటున్నాయంట. ఆ లిస్టులో ముందున్నది స్త్రీలను పెట్టాడు. అక్రమ సంబంధాల లిస్టులో ముందున్నది ఎవరంటే స్త్రీలు. ఎందుకంటే కారణాలు రాశాడు. ఎందుకంటే పురుషుల కంట భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ అందంగా కనపడుతున్నారంట. భార్యల కంట తన భర్త తప్ప మిగతా వాళ్ళందరూ నచ్చుతున్నారంట. ఈ కారణాలతో తప్పులు చేస్తున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ సర్వే తయారు చేశారు. అంటే ఇంచుమించుగా సుమారుగా చాలా మంది అండి తన భార్యను, తన భర్తను విడిచిపెట్టి పక్క వైపు తొంగి చూస్తున్న రోజుల్లోనికి మనం వచ్చేసాం. పాపం ఎక్కడ చూడండి పాపం. తెల్లవారు లేస్తే మీరు పేపర్ చదవండి. ప్రియుడి కోసం పిల్లల్ని చంపేసిన తల్లి, చదవటం లేదా న్యూస్లు? ప్రియుడి కోసం భర్తకు విషం పెట్టేసి చంపేసిన భార్య, చదవటం లేదా? అంటే పవిత్రమైన, పరిశుద్ధమైన వివాహ బంధం, భార్య భర్త అని దేవుడు ప్రారంభంలో ఆదాము అవ్వల మధ్యలో ప్రవేశపెట్టిన ఈ వివాహ బంధానికి కళంకం తెచ్చి భర్తతో ఒకే భార్య, ఒకే భర్త అన్న దేవుడి ఆజ్ఞలను పక్కకు తోసి వ్యభిచారం వైపు ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. దావీదు కూడా అంతే. బోల్డు మంది భార్యలు దేవుడిచ్చాడు, అందంగా కనపడింది. పాపం అది అందంగా కనపడింది, తెచ్చేసుకున్నాడు, అనుభవించాడు, సుఖపడ్డాడు. ఒకరోజు దేవుడు ప్రవక్తను పంపించాడు, నాతానుని. చెప్పండి అయ్య గారు, ఏంటో ఏదో పని మీద వచ్చారు. ప్రవక్త వచ్చాడు అంటే ఏదో పని మీద వస్తాడు. దావీదు, నీకు చిన్న కథ చెప్పాలి ఇప్పుడు అన్నాడు. చెప్పండి అయ్యా. ఏం చెప్తున్నాడో, ఏమన్నాడో ఒక్కసారి బైబిల్ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం, క్షమించండి, 2వ గ్రంథం 15వ అధ్యాయం చూద్దాం.
12వ అధ్యాయంలో రాయబడుతున్న ఒక మాట చూసి అక్కడికి వెళదాం. 11వ అధ్యాయము 26 చూద్దామండి. 11వ అధ్యాయము నా మాట ఆలకించుము. 26 వచనం. నా మాట ఆలకించుము. 11:26 చదవండి. ఊరియా భార్య ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. ఈ అమాయకురాలకి ఏం తెలియదు కదండి పాపం. భర్త యుద్ధంలో చచ్చిపోయాడేమనుకుని చచ్చిపోయిన భర్త కోసం ఈవిడేం చేస్తుంది? ఏడుస్తుంది. తర్వాత చూడండి 27. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కన్నెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము. అడలం చేయండి. అయితే దావీదు చేసినది దేవుని దృష్టికి దుష్కార్యం. తప్పు చేశాడు, పాపం చేశాడు. దేవుడు వెంటనే ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. కిందకి వెళ్ళేసరికి కింద చూడండి ఎంత బాగుంటుందో. 12వ అధ్యాయం. కావున నాతానుకు దావీదు నద్దకు పంపెను. అతడు వచ్చి దావీదు ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఉన్న ఒక్క చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప మరి ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్ద వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకుని అతను తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని మా మనుషుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా వానికి 4 గొర్రె పిల్లను ఇవ్వవలనని నాతానుతో అనెను. ముందు విషయం చెప్పకుండా ప్రవక్త నాతాను ఏం చెప్తున్నాడు? నీకు కథ చెప్తానన్నాడు. ఏంటి కదా? ఒకడికి చాలా గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒక గొర్రె పిల్ల ఉంది. ఈ గొర్రె పిల్ల ఒక్కగానొక గొర్రె పిల్ల ఉన్నప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు విందు చేయాలనుకున్నప్పుడు వాడి దగ్గర ఉన్న గొర్రె పిల్లను కాక ఇక్కడున్న ఒక్కగానొక గొర్రె పిల్లను బలిస్తాడు. ఈ విషయంలో నువ్వేం తీర్పు తీరుస్తావంటే ఏమంటున్నాడు దావీదు? నిశ్చయముగా అతను ఏమవ్వాలి? మరణపాత్రుడు, చంపేయాలి అంటున్నాడు. ఇప్పుడు చూడండి డైలాగ్ కింద 7వ వచనంలో. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవ నీవే పడ్డది. ఏమంటున్నాడు? ఆ మనుషుడవ నీవే, ఆ మనుషుడవ నీవే. అయితే ఇప్పుడు ఖచ్చితంగా దేవుని నేను చేయాలా? చంపాలి. ఆ మనుషుడవ నీవే. ఒక్కగానొక్క భార్య ఎవరికి? ఉరియాకి. అలారముద్దు కుటుంబం, ఒక్క భార్య, చిన్న కుటుంబం. నీ దగ్గర పనిచేస్తున్న సైనికుడు కనికరం లేకుండా జాలి లేకుండా ఇంతమంది భార్యలను పెట్టుకొని ఇంతమంది ఆస్తిని పెట్టుకొని ఆ చిన్న కుటుంబమైన కుటుంబాన్ని చిదిమేస్తావా దావీదు? ఆ మనుషుడు నువ్వే. గుండెల్లో రాయి పడ్డదండి దావీదుకి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలా. ఆ మనుషుడు నువ్వే, ఆ పాపం చేసింది నువ్వే. దావీదు ప్లేసులో మనం ఉంటే ఏం చేస్తాం? దావీదు ప్లేసులో మనం ఉంటే ఏం ఆలోచిస్తాం చెప్పాలా? ఏం చేస్తాం? దావీదు ఎవరక్కడ అని ఇలా చప్పట్లు కొట్టాడు అనుకోండి, ఎవరు వస్తారు? సైన్యం. అర్జెంటుగా ఇతన్ని పట్టుకెళ్ళి నరికేయని అన్నారు అనుకోండి, దావీదుని వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు. అప్పటితో ఈ కేసు ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది. ఎవరి దృష్టిలో? లోకం దృష్టిలో. కానీ ఇతన్ని చంపటం వలన మరొక నేరం దావీదు మీద పడుతుంది. రాజయుండి ఒక చిన్న ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు అనగానే గజగజలాడిపోయిన దావీదు నాతాను అంటున్నాడు, ప్రభు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు తప్పు చేశాను, పాపం చేశాను, ప్రభుకు భిన్నంగా నేను ఈ తప్పులో పడిపోయాను, నన్ను ఏం చేయమంటారు? కాబట్టి దావీదులో తప్పు చేశావు అనగానే ఏమొచ్చింది అక్కడ? కోపం వచ్చిందా? పశ్చాత్తాపం వచ్చిందా? పశ్చాత్తాపం. సంఘంలో అయ్యగారు బోధ చేస్తున్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ప్రసంగంలో ఒక మాట అన్నాడు అనుకోండి, వాళ్ళకి పశ్చాత్తాపం వస్తుందా? కోపం వస్తుందా?
వచ్చే వారం గుడికి రా, నేను ఎప్పుడు ఈ నా మీద ప్రసంగాలు చేస్తాడు అనరా? సేవకుల మీద తిరుగుబడుతున్న విశ్వాసం లేరా? అలాంటి మనసు కాదండి దావీదుది. నువ్వు తప్పు చేసావు అనగానే ఎస్ మై లార్డ్, తెలియక చేశాను, పొరపాటు అయిపోయింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు కడుక్కోవడానికి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఈ పాపాన్ని దిద్దుకోవడానికి. ఏమన్నా ఈ మాట మీకెందుకు చెప్తున్నానో తెలుసా? అంత గొప్పవాడైన దావీదే పాపంలో పడిపోతే మీరు నేను మనం పడమా? మనం పడగొట్టదా? పడగొడుతుంది. పడిపోకూడదు. పడిపోయి అదే పాపంలో కంటిన్యూ అయిపోకూడదు. తప్పు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానన్న ఆ పశ్చాత్తాపం మనలో స్టార్ట్ అవ్వాలి. చిచ్చి నేను ఒకప్పుడు ఎలాగున్నానండి, బాప్తీసం తీసుకున్న కొత్తలో నేను ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, అప్పుడు ఎంత దేవుడి దగ్గరికి దేవుడి సన్నిధికి ఎంత ముందెళ్ళిపోయేవాడిని, ఇప్పుడేంటి నేను ఎలాగైపోయాను, పడిపోతున్నాను. నేను ఆత్మీయ స్థితిలో ఎదగవలసిన నేను, సంఘానికి ముందుండి సంఘానంతా ముందుండి నడిపించవలసిన నేను, పనిలో అందరినీ ప్రోత్సహించవలసిన నేను పడిపోతున్నాను. అలా పశ్చాత్తాపం మనలో రావాలి. దావీదులో వచ్చింది. నాతోనే అంటున్నాడు, నాయనా దేవుడు నిన్ను కనుకరించి విడిచిపెట్టాడు, నీ ప్రాణాన్ని మాత్రం తీయటం మానేశాడు, కానీ చాలా శిక్షలు నీ మీదకి వస్తున్నాయి అన్నాడు. ఏమైపోయిందో తెలుసండి దావీదు జీవితం? జాగ్రత్తగా వినండి. పాపం చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. దావీదు జీవితం ఏమైపోయిందో తర్వాత ఏమైపోయిందో తెలుసా? దావీదు జీవితం సొంత గర్భాన్న పుట్టిన అబ్షాలోము కొడుకు సింహాసనం కోసం, అధికారం కోసం కత్తి పట్టుకుని దావీదును చంపడానికి వెతుకుతున్నాడు. సొంత గర్భాన పుట్టిన పిల్లలు వ్యభిచారులైపోయారు. సింహాసనం విడిచిపెట్టి, అధికారాన్ని విడిచిపెట్టి, యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి కొండలలోనికి, గుహలలోనికి, అడవులలోనికి కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తవలసిన పరిస్థితి దావీదుకి ఏర్పడింది. కళ్ళంప నీళ్ళు వచ్చేయండి నాకు చదువుతున్నప్పుడు, ఆయన జీవితాన్ని ఈ పాఠం రాస్తున్నప్పుడు. ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది. కారణం పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడైన దావీదు చేసిన ఒక చిన్న పొరపాటు. ఆ పాపం దావీదు జీవితాన్ని తలకిందులు చేసింది. చక్కటి కుటుంబాలండి మధ్యకాలంలో చూస్తున్నప్పుడు, చక్కటిగా భార్య భర్తలండి, ఇద్దరు బాగుంటారండి, తెలియకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేసేయటం, ఏదో ఒక పాపం చేసేయటం, లేదా ఏదో ఒక అక్రమ సంబంధం పెట్టేసుకోవటం, అది అందరికీ తెలిసిపోవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవటం, ఈ కుటుంబం విడిపోవటం. పచ్చటి కాపురాలు చితికిపోతున్నాయి ఈరోజు. కారణం భ్రమ. నీ భార్యను చూడు, నీ భర్తను మాత్రమే చూడు, పక్కకు చూడకు. పాపం అది, తప్పది, దేవుడు క్షమించని నేరాలవి. దావీదు జీవితం చితికిపోయి దావీదు బ్రతుకు ఏమైపోయిందో ఒక్క వచనం చదివిస్తాను. 15వ అధ్యాయానికి రండి. 13వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు 15వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. ఆగాలి. కత్తి పడితే 10,000 మందిని నరికేసిన దావీదు, కత్తి పడితే శత్రు సైన్యాన్ని తరిమి కొట్టిన దావీదు, ఎవరు వస్తున్నారు మీదకి? సొంత కొడుకు అబ్షాలోము వస్తే, అబ్షాలోములో నుండి మనం తప్పించుకోలేం, రక్షణ పొందలేం, అబ్షాలోము మనల్ని చంపేస్తాడు, పదండి పారిపోదాం. ఎందుకు ఈ స్థితి? ఒకప్పుడు కత్తి పట్టు వీరుడుగా నిలబడిన దావీదుకి ఎందుకు ఈ పరిస్థితి అంటే, తప్పు చేశాడు, పాపం చేశాడు, పారిపోవాల్సిన పరిస్థితి. రండి పారిపోదాం రండి. అలా మీరు చదువుకుంటే 30వ వచనానికి రండి. 30వ వచనం చూడండి, ఏడుపండి, దావీదు జీవితం కన్నీళ్ళండి. 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండకు ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను ఏడ్చుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా కొండలెక్కుతున్నాడు. కారణం తప్పు చేశాడండి, పాపం చేశాడు. పాపం చేసిన వాళ్ళంటే దేవుడికి అసహ్యం, విడిచిపెడతాడు. ఎందుకు దావీదు ఎందుకు చేసావు ఈ తప్పు?
నీకు భార్య కావాలని కోరుకుంటే నేను అడిగితే ఇంకొక 10 మంది భార్యలు కావాలన్నా నేను నీకు ఇస్తాను. అన్యాయం ఎందుకు చేశావు? అక్రమం ఎందుకు చేశావు? పరిపాలించవలసిన తండ్రి స్థానంలో రాజు అంటే ఆ సామ్రాజ్యానికి తండ్రి, అలాంటి స్థానాన్ని నేను నీకు ఇస్తే తప్పెందుకు చేసావు? పిల్లల్ని ఎందుకు భక్షించావు? ఆ కుటుంబాన్ని ఎందుకు కూల్చేశావు? ఊరుకొని నేను తప్పు చేస్తే పరిశుద్ధుణ్ణి, నా పిల్లలుగా మీలో పరిశుద్ధత కనబడాలి తప్ప పాపానికి మీ జీవితంలో తావుండకూడదు, చోటు ఉండకూడదు. అది నాకు నచ్చదా. జీవితం పరిశుద్ధంగా ఉండాలి. దావీదుని విడిచిపెట్టలేదండి దేవుడు. ఇదిగో ఏడ్చుకుంటూ తల మీద కొట్ట కప్పుకొని రాజు కాళ్ళకి చెప్పులు లేకుండా అడవులలోనికి పారిపోవలసిన పరిస్థితి. తర్వాత వెంటనే ఇలా పేజీ తిప్పండి 16వ అధ్యాయానికి వచ్చేసరికి షిమి అనే ఒక అనామకుడు దావీదు దగ్గరకు వచ్చి, నీకు బలగైంది దావీదు, నీకు బలగైంది, నీకు అవ్వాలి, నువ్వు మంచోడు కాదని తిడుతున్నాడు. పక్కనున్న బలాఢ్యులు దావీదు బలాఢ్యులు అంటున్నారు, షిమి గారిని చంపేస్తాం. ప్రభువుని తిరస్కరించడం అంటే ఆయన అంటున్నాడు, ఆయన ఎందుకు చంపుతారు? నా బ్రతుకే బాగోలేదు, నా జీవితమే బాగోలేదు, నేనే తప్పు చేశాను, నేనే పాపం చేశాను. అందుకే దేవుడు వాడిని లేపాడు. నా బ్రతుకు బాగోనప్పుడు వాడిని ఎందుకంటాం? వద్దులండి, రండి వెళ్ళిపోదాం. చూసారా ఎలాంటి మార్పు అండి. 51వ కీర్తన రాశాడు ఈ తప్పు చేసిన తర్వాత దావీదు. మంచి మాటలు రాశాడు. చదువుకున్న తర్వాత, దేవా నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, నీ సన్నిధిలో మోకరిల్లుతున్నాను, నా పాపాన్ని క్షమించు, నిన్ను కడిగే హిమమంత తెల్లగా నన్ను కడిగే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాలో నుండి తీసేయొద్దు, నా రక్షణను మరలా నాకు తిరిగిచ్చు. నేను కత్తి పడితే రక్షణలో ఉండి అనేక మందిని నరికిన నేను ఈరోజు ఒక చిన్న కుర్రవాడు నా కొడుకు నుండి పారిపోవలసిన పరిస్థితికి నేను దిగజారిపోయాను. ఆ రక్షణ మరలా నాకు ఇచ్చేయి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీయొద్దు అంటున్నాడు. చదువుకున్న తర్వాత ఎంత బాగుంటుందండి. పశ్చాత్తాపం అండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 15వ అధ్యాయానికి రండి, ముగిస్తానికి 3వ అధ్యాయానికి 15వ వచనానికి ముగిస్తానిక. మీ హృదయములను కఠినపరచుకొనకుడి, మీ హృదయములను కఠినపరచుకొనకుడి, ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును ఏం చేయకూడదు? కఠినపరచబడకూడదు. దావీదు హృదయం కఠినపరచబడిందా? పశ్చాత్తాపడిందా? పాపం చేసి పశ్చాత్తాపం. కనుక దావీదు తిరిగి మరలా నిలబడగలిగాడండి. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, దేవుడి కొరకు బ్రతకవలసిన మనల్ని లోకం వైపు లాగి ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో నేరాలు మనతో చేయిస్తుంది. అది మీకు అలవాటైపోతే కఠినపరచబడిపోతారు. స్టెప్ బై స్టెప్ పాపానికి అలవాటు, పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం. దేవుడు ఏం చేయట్లేదు కదా అని జీవితం అలాగ వెళ్ళిపోద్ది. ఎవడు దావీదుకి వచ్చిన శిక్షలన్నీ కూడా వెంటనే రాలేదు. ఉరియా భార్య బత్షెబతో బిడ్డను కన్నాడు కదా, బిడ్డ ఏమైపోయింది? కొద్ది కాలానికి చచ్చిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకదాని మీద ఒకటి దావీదు జీవితంలోకి ఇందాక నేను చెప్పిన శిక్షలన్నీ వెంటనే రాలేదు. సంవత్సరానికి ఒకటి ఆ కుటుంబం మీద పిడుగులాగా ఈ శోధనలు, ఈ కష్టాలు పడుతూనే ఉన్నాయి. దావీదుకు అర్థమైపోయింది, ఇదంతా నేను చేసిన పాపం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అందుకే ఈ శ్రమలు. పశ్చాత్తాపడుతున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను తండ్రి, నా పాపాన్ని కడిగేయండి, నన్ను క్షమించండి అని గోజాడాడండి దేవుడిని. దేవుని పిల్లరా, మనం తెలుసో తెలియక మనం చేస్తూ ఉంటామండి తప్పులు, పాపాలు. ఎవరో మంచి వాళ్ళం కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. కానీ మనం చేయవలసింది దేవుని గోజాడాలి. తప్పు చేశాను తండ్రి, పక్క తడిచిపోయేటట్టుగా ఏడ్చాడు దావీదు చేసిన ఒక్క తప్పుకి. ఒక్క జీవిత కాలంలో దావీదు చేసింది ఇది ఒకటే తప్పు, ఇది ఒకటే పాపం, పక్క తడిచిపోయేంతగా ఏడ్చాడండి. నా పాపాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు తండ్రి, నా పాపాన్ని క్షమించే, మరలా తిరిగి నన్ను నిలబెట్టు, నా కుటుంబాన్ని నిలబెట్టు, నాకు ఇచ్చిన అధికారాన్ని మరలా తిరిగి నిలబెట్టు. దేవుని పిల్లలారా, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు ఏం చేయకూడదంట? కఠినపరచబడకూడదు. పాపం అలవాటైతే దేవుడు మాటలు ఇష్టం ఉండవండి. ఇంకా కొంతమంది చూడండి, ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా వచ్చిన కొద్ది కాలం బాగుంటారండి, తర్వాత మళ్ళీ వాళ్ళ పాత అలవాట్లు ప్రారంభించేస్తారు. తాగుబోతూ నెమ్మదిగా మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఆదివారం వస్తాడు, ప్రసంగం వింటాడు, సోమవారం వెళ్ళిపోయి తాగుతూ ఉంటాడు. ఎన్ని మాటలు చెప్పండి, మానడు. కొద్ది కాలానికి కిడ్నీలు 2 పోయాయి. అప్పుడు జ్ఞాపకం వస్తాయి ఎవరి మాటలు? దేవుడి మాటలు. చెప్పాడండి దేవుడు, నేనే వినలేదు, నా శరీరం, నా ఆరోగ్యం ఇప్పుడు పాడైపోయింది. ఎందుకండి? ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? కనుక పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాం మనమంతా. పరలోకపు ఆహ్వానం ఉంది మనకంత, ప్రభువులోనికి వచ్చాం కనుక. రేపే యేసు ప్రభు వస్తే పరలోకానికి వెళ్ళిపోయేంత పవిత్రంగా మన జీవితాలు ఉండాలి తప్ప ఏ పాపము మన దరిచారనివ్వకూడదు.
ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించి దేవుడు మీతో చెప్తున్న మాటలు ఇవే. పరిశుద్ధంగా ఉండండి, పాపాన్ని మీరు దరిచారనివ్వకండి. ప్రభు పనిలో ఉంటే పాపం రాదు. అపోస్తలుడు దేవుడు పనిలోకి వెళ్ళిపోయారు, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కానీ వాళ్ళ జీవితాల్లో పాపం లేదు. ఎప్పుడు దేవుడి పని, ప్రార్థనలు, వాక్యము, సేవ, బాప్తిస్మాలు, ఆత్మల రక్షణ, ఇందులో వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ జీవితం అండి లోకం గాని పాపం గాని వాళ్ళ దగ్గరికి రాలేదు. అది జీవితం అంటే, అది బ్రతుకంటే. కనుక ఒక పక్క దేవుళ్ళలోను ఒక పక్క లోకంలోనే మనం అడుగులేస్తున్నప్పుడు ఖచ్చితంగా పాపం లోకంలో ఉంది కనుక మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పట్టేస్తుంది. పాపం వలన కలిగే భ్రమ వలన మీలో ఎవడు కూడా ఏమవకూడదంట, కఠినపరచబడకండి. జాగ్రత్తగా చూసుకోండి, ఏ రూపంలో ఏ రూట్లో మన దగ్గరికి పాపం వచ్చేస్తుందో. నాకు రాకూడదండి, నేను పరిశుద్ధుడినండి, పవిత్రంగానే ఉంటానండి, దేవుడి కోసం బ్రతుకుతానండి, దేవుడి పనిలో ఉంటానండి, నా తండ్రి ఉన్న లోకానికి పరలోకానికి నేను వెళ్ళిపోతానండి. ఇది క్రైస్తవుడి లక్ష్యం, క్రైస్తవుడి గురి. అదే మీరు ప్రారంభంలో చదువుకున్న రెబెరు పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో మీరు ఒప్పుకున్న ఒప్పుకోలును జ్ఞాపకం చేసుకుని మీ లక్ష్యం ఎవరంట? ప్రభువు యేసుక్రీస్తే మీ లక్ష్యం. ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వను కూర్చొని ఉన్నాడు. మీ గోల్ అదే, మీ లక్ష్యం అదే. ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ 3 నాళ్ళ ముచ్చటండి ఈ లోకం. 3 నాళ్ళ ముచ్చట. కోటీశ్వరులు వెళ్ళిపోతున్నారు, అధికారులు వెళ్ళిపోయారు, ధనవంతులు వెళ్ళిపోయారు. కరోనా కాలంలో ఏది ఎవ్వడిని కాపాడలేదు, మనల్ని కాపాడేది దేవుడు మాత్రమే. దేవుని పిల్లలారా, చివరికి ఒక రెఫరెన్స్ ఇచ్చి ముగిస్తాను. సామెతల గ్రంథం, ఇదొక్క మాట రాసుకోండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. భయం ఎప్పుడు ఉండాలంట? భయం ఎప్పుడు ఉండాలి? నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము భయం. ఆదివారం భయము, క్రిస్మస్కి భయము, జనవరి 1కి భయము, ఈస్టర్కి భయము కాదు క్రైస్తవుడికి ఉండవలసింది. నిత్యము భయం. ఏంటి భయం? ఈ రోజు నేను ఏమైనా తప్పులు చేస్తున్నానా, ఈ రోజు నేను ఏమైనా పాపాలు చేస్తున్నానా, ఈ రోజు దేవుడు ప్రార్థన ఉంటే నేను ఏమైనా మానేస్తున్నానా, దేవుడి సన్నిధికి నేను ఏమైనా దూరం అయిపోతున్నానా, రేపు ప్రభు వచ్చేస్తే నా పరిస్థితి ఏంటని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడే అంటున్నాడు. చూడండి అక్కడ. హృదయమును కఠినపరుచుకున్నవాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు. హృదయాన్ని ఎన్ని దేవుడు మాటలు చెప్తున్నా పశ్చాత్తాప పడకుండా దావీదు వల్లే కఠినపరచుకుంటున్నావా, నాకేం కాదులే, నాకేం కాదులే, నేను ఏం చేసినా ఏం కాదులే, నేను బాగానే ఉన్నానులే అని కఠినపరచుకుంటున్నారా, చివరికి ఎక్కడ పడతారంట? కీడులో పడిపోతారు. కనుక దేవుని పిల్లలారా, నిత్యము దేవుని భయం కలిగి మనం పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. మన ప్రభువును మనం ఎదుర్కోవాలి మన పరిశుద్ధతతో. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కనుక దేవుని పిల్లలారా, ఇంత గొప్ప రక్షణలోనికి, ఇంత గొప్ప ఆనందంలోనికి, ఇంత గొప్ప పరిచర్యలోనికి ప్రభువులోనికి వచ్చేసిన మీరంతా కూడా ఏమైనా చిన్న చిన్నగా ఏ రూట్లోనైనా పాపం మీ దగ్గరకు వస్తుందేమో చూసుకోండి. మీ మీద ప్రేమతో ఈ మాటలు చెప్పానండి. నా సహోదరులు, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నా ప్రభువుని మనం అంతా కలిసి చూడాలన్న భావనతోనే ఈ రాత్రి మాటలు మీతో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి.